నువ్వేగా కాళ్ళు చేతులు వేసుకోమన్నావు. దీని కాళ్ళు చేతులు వేసుకోవడం అంటారా, కాళ్ళతో కుమ్మడం అంటారా? మావయ్య కాళ్ళకి ఇలా అయిపోతే ఎలా మావయ్య? చేతులేస్తే ఏమైపోతావో? చచ్చానరా బాబోయ్, నీ కాళ్ళు చేతులు వేయడం తగలయ్యా. ఇలా ఎంతసేపు వేస్తావురా? తెల్లవారులో వేస్తా మావయ్య. చచ్చానరా బాబోయ్, తెల్లవారులు ఇలాగే వేస్తావా? మరి నేనెప్పుడు పడుకోవాలరా? చేతులు కాళ్ళు తీసేశాక. తీసేసరికి తెల్లారిపోతుంది కదరా. మరి నేను తెల్లారేదాకా తీయను కదా మావయ్య. నీకు దండం పెడతానరా, కాళ్ళు చేతులు వేయకుండా పడుకోరా. కుదరదు. మరి నేను కాలు వేసుకోవడానికి ఎవరినో ఒకరిని పిలుచుకురా, వాళ్ళ మీద వేసుకొని పడుకుంటా. ఇదేం దిక్కుమాలిన అలవాట్రా? అయినా అనాథగాడు నన్ను, ఇక్కడ ఎవరు లేరన్నావు. ఇన్ని రోజులు ఎవరి మీద కాళ్ళు వేసుకొని పడుకున్నావు? మా అమ్మ మీద. మీ అమ్మ ఎక్కడో అమెరికాలో ఉంది కదరా. ఆన్లైన్ లో కాలు వేసి పడుకునేవాడిని. మా అమ్మ ఆన్లైన్ లో చూపెట్టేది, అలాగే పడుకునేవాడిని. ఓరి నీ ఆన్లైన్ తగలయ్యా. ఇప్పుడు నేనేం చేయాలి? దీనికి ఒకటే మార్గం. ఏంటి మావయ్య కింద పడుకుంటున్నావు? నేను కాళ్ళు చేతులు ఎవరి మీద వేసుకోవాలి? నేను దూరంగా ఉన్నాను కదా, ఆన్లైన్ లో వేసుకో. నేను కూడా ఆన్లైన్ లో జో కొడతాను. అవునా మావయ్య? చెప్తా నీ సంగతి. ఒరే ఏమిట్రా ఇది? మంచం మీద పడుకుంటే కాళ్ళు చేతులు వేస్తా, ఇలా కింద పడుకుంటే మొత్తం ఒళ్ళంతా మీద వేస్తా. ఈ అగ్రిమెంట్ నీకు ఓకే అయితే నాకు ఓకే. నాకైతే కంఫర్ట్ గా ఉంది. ఏం చేస్తున్నావురా? లే, నీ కంఫర్ట్ తగలయ్యా. నీ కంఫర్ట్ ఎక్కువైతే నేను పోయేలా ఉన్నానరా. మంచం మీద పడుకుంటే కాళ్ళు వేస్తావు, కింద పడుకుంటే మీదొచ్చి పడుకుంటావు. దీనికి ఒకటే మార్గం రా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నాకు అర్థమైందిలే మావయ్య. ఇప్పుడు వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తావు. అత్తయ్యని తీసుకురావాలనే కదా నేను ఇన్ని నాటకాలు ఆడింది. తీసుకోండి. నాకేం అక్కర్లేదు. ఎందుకు గోవిందు టెన్షన్ పడతావు? నేనున్నాను కదా, కొంచెం కూల్గా ఉండు. చిచి, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, శోభనం ఎలాగైనా క్యాన్సిల్ చేయని. విన్నావా? ఇప్పుడు చూడు, అమ్మ వాళ్ళ దృష్టిలో మన ఇద్దరికి శోభనం జరిగిపోయినట్టే. రేపు ఉదయం బయటికెళ్ళి మన ఇద్దరికి ఏం జరగలేదు, మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు అని చెప్తే నమ్ముతారా? ఇది మరీ బాగుంది. నేనేమైనా కావాలని శోభన ఏర్పాట్లు చేయించానా ఏంటి? అప్పటికే చాలా సార్లు ట్రై చేశాను క్యాన్సిల్ చేయిద్దామని, కానీ కుదరలేదు. దానికి నన్నేం చేయమంటావు? ఇప్పటికే అర్ధరాత్రి అవుతుంది, వచ్చి పడుకో. నో, నేను పడుకోను. సరే అయితే
తెల్లారేదాకా అలాగే తిరుగుతూ ఉండండి. నాకు నిద్ర వస్తుంది. పద్మావతి, బావా నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ఒంటరిగా నాకు నిద్ర పట్టడం లేదు. ఏవో పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. తోడుగా నువ్వు కూడా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు బావా? అవును పద్మావతి, ఒళ్ళంతా ఏదోలా ఉంది. ఎవరైనా పక్కన తోడుగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయ్యో చీ, అలా మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడు నీకు నాకు విడాకులు అయిపోయాయి. నేనిప్పుడు నీ పెళ్ళాన్ని కాను, వచ్చి నీ తోడుగా పడుకోవడానికి. హలో హలో, నువ్వు నా మ్యాటర్ మొత్తం రాంగ్ గా అర్థం చేసుకున్నట్టున్నావు. ఏంటి రాంగ్ గా అర్థం చేసుకునేది? ఒళ్ళంతా ఏదోలా ఉందన్నావు, పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయన్నావు. అవన్నీ రాంగ్ గా అర్థం చేసుకోకుండా మంచిగా అర్థం చేసుకుంటారా? అయ్యో పద్మావతి, నా బాధ నీకు అర్థం కావడం లేదు. పిచ్చి పిచ్చి కళ్ళంటే పీడ కళ్ళని, ఒళ్ళంతా అదోలా ఉంది అంటే వచ్చిన బిలహరిగాడు ఒళ్ళంతా పిచ్చతొక్కుడు తొక్కేశాడు. దాంతో ఒళ్ళంతా నొప్పులైపోయాయి. పద్మావతి ప్లీజ్, నువ్వు కాస్త తోడుగా పడుకోవా? అది నస కాస్త తగ్గుతుంది. సరే బాబా, నువ్వు అంతగా బతిమలాడుతున్నావు కాబట్టి వస్తా, పద. థ్యాంక్ యూ పద్మావతి, రా. నువ్వు ఈ బిలహరి మాత్రమే పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. అలాగే మావయ్య, పడుకో, నేను నీ మీదొచ్చి పడుకుంటా. అమ్మో వద్దురా, వద్దు, నేను కూడా ఇక్కడే పడుకుంటానులే. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు నిన్ను తీసుకొచ్చినా వీడి నస తప్పట్లేదు. ఒరేయ్, నువ్వు మధ్యలో పడుకోరా. పోరా, పడుకోరా, పడుకో పడుకో. అత్తాస్, మామాస్, మీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఏమిట్రా, నా పద్ధతి నీకు నచ్చపోవడం ఏమిటి? మరి లేకపోతే భార్యాభర్తలంటే పక్కన పక్కన పడుకుంటారండి. మీరేంటి రైలు పట్టాలాగా అటోకలు ఇటోకలు పడుకున్నారు? ఏయ్, మా ఇష్టం వచ్చినట్టు పడుకుంటావురా. కాళ్ళు ఎక్కడ వేసుకోవాలో వేసుకొని పడకే, పడకే. దేనికి నా కొరికావు? అంటే నాకు నిద్రలో కుడి వాళ్ళని కొరికే అలవాటుంది మామయ్య. నువ్వు ఇంకా నిద్రపోలేదారా? అంటే నిద్రపోయాక మర్చిపోతానని ఇప్పుడే కొరికాను మామయ్య. ఓరి నీ దిక్కుమాల అలవాటు తగలయ్యా. ఒరే, నాకు తెలుసురా, నేను నీకు ఎడం వైపునున్నా నువ్వు నన్ను నిద్రపోనివ్వు అని. అందుకే అటే వెళ్తాను.
జరగవే, జరుగు. నాకు తెలుసు మావయ్య, నా టార్చర్ భరించలేక నువ్వు పడుకుంటావని. ఏంటి బావా పక్కకొచ్చు? ప్లీజ్ పద్మావతి, ఈ ఒక్క రాత్రికి కోఆపరేట్ చేయవే. అదే అదే అడ్జస్ట్ అవ్వు. వాడు నిద్రపోగానే నేనే కిందకెళ్ళి పడుకుంటాను. మావయ్య నేను అన్నీ వింటున్నాను. వీడితో పెద్ద చావొచ్చి పడింది నాకు. ఒరే నీకు దండం పెడతానరా, పడుకో. ఇక్కడే పడుకుంటానులే. ప్లీజ్ పద్మావతి. సరే బావా. మొత్తానికి నువ్వు దారికొస్తున్నావు బావా. గోవిందు నా వలలో ఎప్పుడు పడతాడో ఏంటో. ఒక పక్కనేమో మాయ కనిపించట్లేదు. ఖచ్చితంగా పద్మావతి త్రిపురలే ఏదో చేస్తుంటారు. మాయ సంగతి తర్వాత, ఎలాగైనా సరే ముందు ఈ గోవిందుని లొంగ తీసుకోవాలి. ఏం చేద్దాం? ఎక్కడికి? వాష్రూమ్ కి. నిన్ను ఎలా ముగ్గులోకి దింపాలో నాకు బాగా తెలుసు. గోవిందు గోవిందు, కూర్చో కూర్చో. ఏంటి, ఏం చేస్తున్నావు? షష్, మాట్లాడకండి. కిటికీలోంచి మీ వదిన అన్నయ్య అబ్జర్వ్ చేస్తున్నారు. చూడకండి, టక్కున చూడకండి. అయినా శోభనం గదిలోకి ఎందుకు చూస్తున్నారు అసహ్యంగా? ఎందుకు చూస్తున్నారంటే నేనేం చెప్పను. అసలు మనకి నిజంగా పెళ్ళయిందో లేదో, పెళ్ళైనట్టు నాటకం ఆడుతున్నామేమోనని డౌట్ వచ్చినట్టుంది. అది నిర్ధారించుకోవడానికే కిటికీలోంచి దొంగ చూపులు చూస్తున్నారు. మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి. వాళ్ళని నేను ఎలా నమ్మిస్తానో చూడండి. ఏయ్, ఏం చేస్తున్నావు? కదలొద్దని చెప్పానా? దామిని, వద్దు దామిని, నాకేదేదో అయిపోతుంది. వదిలేసి. షో, చిన్నపిల్లల్లాగా మారం చేస్తే అసలు బండారం బయటపడిపోతుంది. ఆ తర్వాత పొద్దున్నే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు. త్రిపురం తీసుకొచ్చి కట్టబెట్టేస్తారు. నీకు ఓకేనా? వద్దు, నాకేమొద్దు కదా. అయితే సైలెంట్ గా ఉండు. గురుడికి కొంచెం డోస్ పెంచాల్సిందే. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటి పెట్టనా? వద్దు, నాకేమొద్దు. ఆ, వాళ్ళు వెళ్ళిపోయారేమో చూడు. కిటికీ దగ్గరైతే లేరు, పక్కన దాక్కున్నారేమో. అవును, నిజమే. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని వస్తాను.
అమ్మని అమ్మా. దామిని, శోభనం ఫెయిల్ అయిందా? మా ఆయన కాపాడ్డానికి వచ్చావా? ఇప్పుడు నీకుంటది చూడు. ఏమైంది? త్రిపుర, త్రిపుర, ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? చూడు గోవిందు, ఈ త్రిపుర నన్ను ఎలా కొడుతుందో. ఏయ్, నువ్వు దొంగలాగా వచ్చి తలుపులు తీయాలని చూస్తే కొట్టక ముద్దు పెట్టుకుంటారా? అయినా నువ్వు శోభనం గదిలో ఉండకుండా అర్ధరాత్రి వేళ గదిలో నుంచి బయటికి రావడం ఏంటి? నిజంగా మీ ఇద్దరు మొగుడు పిల్లలు కాదా? ఏం మాట్లాడుతున్నావే? మేమిద్దరు మొగుడు పెళ్ళాలని కాకపోవడం ఏంటి? మరైతే శోభనం గదిలో ఉండాల్సిన మీరిద్దరు ఈ టైంలో బయటికి ఎందుకు వచ్చారు? అది మా రూమ్ లో ఉన్న బాత్రూంలో వాటర్ రావట్లేదు, అందుకే బయటకు వచ్చింది. అవునవును, వాష్రూమ్ కోసమని వచ్చాను. అయితే కామన్ బాత్రూమ్ కిందుంది, ఇక్కడ కాదు. ఓకే త్రిపుర, థ్యాంక్ యూ. పో. నీ ఇద్దరికి పెళ్లి కాలేదన్న విషయం నాకు తెలుసు బావా. నీకు దామిని అంటే ఇష్టం లేదని తెలుసు, ఈ శోభనం జరగదు అని తెలుసు. అందుకేగా నేను ఇంత రిలాక్స్ గా ఉంది. నాలుగు గంటలకి ఎవడరా అలారం పెట్టింది? నేనే పెట్టాను మావయ్య. ఓయ్, 4 గంటలకి ఎందుకు అలారం పెట్టావు? అత్తేం చెప్పింది? వారం రోజులు నన్ను గమనిస్తానని, నా అలవాట్లన్నీ నచ్చితేనే ఉంచుకుంటానని, లేదంటే పంపిస్తానని చెప్పిందా? చెప్పింది. ఇప్పుడు నీలాగే కుంభకర్ణుడిలా పడుకొని సోమరిపోతుల్లాగా బద్దకస్తుడిలాగా 8కో 9కో లేచాననుకో, వారం రోజులు అక్కర్లేదు మావయ్య, 1 డేలో పంపించేస్తుంది అత్త. ఏమిట్రా, నన్ను సోమరిపోతూ బద్దకస్తుడు దున్నపోతూ అంటావురా? లేకపోతే నన్ను తీసుకెళ్లి నాతో బ్రష్ చేయించి, నాతో స్నానం చేయించి, నాతో పూజ చేయించు మావయ్య. ఒరే, నీకు దండం పెడతాన్రా, నాకింత పొద్దున్నే లేచే అలవాటు లేదురా. పడుకోరా వెళ్ళి. పడుకుంటావా? ఏమిట్రా అంత గట్టిగా అరిచావు? నా బుగ్గ మీద దోమ కుట్టింది మావయ్య, దాన్ని తోల్తావని.